మనిషిని కదిలించేది ఏది? ఉండకూడనితనం మనిషిని కదిలిస్తుంది. ఏదైతే ఉండకూడదు అనుకుంటాడో అది రెండు రకాలుగా కనపడుతుంది. ఈరోజు ఉన్నది ఇది పోవాలి, ఈరోజు లేదు ఇది కావాలి. మనకి ఈరోజు ఉద్యోగం లేదు ఇది కావాలి, ఇది ఒక రూపం. ఈరోజు రోగం ఉంది ఇది పోవాలి, ఇది ఇంకో రూపం. ప్రతి వ్యక్తికి లేదా ప్రతి సమాజంలో కూడా ఇలా ఉండకూడని తనాలనే ఉంటాయి. వ్యక్తి స్థాయిలో సమస్య ఉంటే అదో చెవి నొప్పో, కను నొప్పో, జ్వరమో, తలనొప్పి ఇలాంటివి కానీ అయితే ఈ ఉండకూడని తనం మనిషిని కదిలిస్తుంది. ఆ సమస్య ఉన్నప్పుడు ఇంక వేరే పని ఏది చేయడానికి మనిషి ఇష్టపడ్డు. ముందు నా చెవి నొప్పి తగ్గనివయా, మిగతాయిన చూద్దాం అని అంటాడు. మీ ఊరి మీద బాంబు వచ్చి పడుతుందన్నా కూడా పడితే పన్నీలే ముందు చెవి నొప్పి తగ్గని అంటాడు. దాన్ని తగ్గించుకోవడానికి తన స్థాయిలో ఏమేం చేయాలో అవన్నీ చేసిన తర్వాత ఇతరుల సహాయానికి వెళ్తాడు. చెవిలో నీళ్లు పోస్తాడు, నూనె పోస్తాడు, కోడికి పెట్టి గెలుగుతాడు. ఈ టేటితో పరిష్కారం కాదు, ఇప్పుడు చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అంటే మనిషి తనకు ఎదురయ్యే ఏ సమస్యనైనా తనంతట తనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ప్రయత్నం చాలకపోతే ఇతరుల దగ్గరికి వెళ్తారు. వ్యక్తిగతమైన సమస్యలైన ఇంతే, సామాజికమైన సమస్యలైన ఇంతే. వ్యక్తిగతమైన సమస్యల గురించి వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబంలో అయితే కుటుంబ స్థాయిలో కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తారు. చుట్టూ ఉన్న కొద్దిమంది బంధువులు, మిత్రులు ఎవరికైతే ఇంతవరకు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను మాట్లాడబోయేది పెద్ద స్థాయిలో ఉన్న సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు. అది అవిద్య కానీ, నిరక్షరాస్యత కానీ, అవినీతి కానీ, మహిళల మీద వివక్ష కానీ, కుల వివక్ష కానీ, మతం పేరుతో జరిగే దౌష్ట్యాలు కానీ, ఇట్లాంటివన్నీ దాదాపు 200 సమస్యలు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుండే ఉన్నాయి. మనకి ఏ సమస్య పెద్దది అనిపిస్తే, ఏ సమస్య తీవ్రమైనది అనిపిస్తే దాని మీద పనిచేయడానికి మనం సిద్ధమవుతాం. కానీ ఇవన్నీ కూడా పోవాల్సిన సమస్యలే. మనకు నచ్చిన సమస్య మీద మనం పనిచేయచ్చు, కానీ ఒక్కోసారి ఈ పని చేయటం అనేది మన సమస్య నిజమైన సమస్య, ఇతరులు చెప్పేవి అసలు సమస్యలే కాదని కూడా అనుకునే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవన్నీ సమస్యలు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలు పోవడానికి మార్గం ఏంది అని ఆలోచించినప్పుడు ఈరోజు సమస్యలన్నిటికీ మూలమేందో చూడడానికి వెళ్ళాలి మనం. సమస్య మాట్లాడితే దీనికి కారణం ఏంటి, దానికి మరలా కారణం ఏంటి, దానికి మరలా కారణం ఏంటి, ఇలా చూసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతే ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతామన్న అభిప్రాయం. చాలామంది జనానికి తమకి సమస్యలు ఉన్నట్టు కూడా తెలియదు. ఇక్కడ మొదలవుతుంది. సమస్యలు ఉన్నాయి అని అర్థమైనటువంటి వాళ్ళకి చాలామందికి ఈ సమస్యల కారణాలు తెలియదు. కారణాలు కూడా తెలిసిన వాళ్ళలో చాలామందికి పరిష్కారాలు తెలియదు. సమస్యలు ఉన్నాయని తెలిసి, కారణాలు తెలిసి, పరిష్కారాలు కూడా తెలిసిన వాళ్ళలో చాలామంది ఈ రోజున సమస్యల పరిష్కారానికి పనిచేయటం లేదు. సమస్యల పరిష్కారానికి పనిచేసే వాళ్ళు అత్యంత ముందుండేటటువంటి వాళ్ళు వామపక్షీయులు, వీళ్ళు కూడా చాలామంది పనిచేయటం లేదు. అంటే ఈరోజు సమస్యకు రూపం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సమస్యలు జనానికి ఉన్నాయని మనం అనుకుంటే, జనం పాల్గొనకుండా జనం బదులు వాళ్ళ సమస్యలు మనమే పరిష్కరిస్తే ఏమైనా దారి దొరుకుతుందా? దొరకదని నా అభిప్రాయం. ఓ గ్రామం వెళ్ళి, ఒక ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు లాంటి ఒక గ్రూప్ గ్రామం వెళ్ళి ఊరంతా శుభ్రం చేసి ఈ చేస్తున్న టైంలో గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు అరుగుల మీద కూర్చొని ఉంటారు. వాళ్ళేం వీళ్ళతో వచ్చి పనిచేయరు. అంతా పనిచేసి వెళ్ళేటప్పుడు మరలా ఎప్పుడు వస్తారని అడుగుతారు ఈ గ్రామస్తులు. అంటే అర్థం ఏంటి? అసలు వాస్తవంగా సమస్య గ్రామాంది, వాళ్ళకి అసలు సమస్య గురించి పట్ల. బయట నుంచి పోయిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామం శుభ్రం చేశారు. ఈ సమయంలో గ్రామస్తుల భాగస్వామ్యం వాళ్ళు తీసుకోలే. ఫైనల్గా మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగారు. చేస్తూ ఉంటే ఎవడైనా చేయించుకుంటాడు. సమస్యలు పరిష్కరిస్తానంటే ఎవడైనా పరిష్కరించమని అంటాడు. ఈరోజు పరిపాలించేటోళ్ళు కానీ, ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని మాట్లాడే సంస్థలు, పార్టీలు కూడా ప్రజల్ని భాగస్వామ్యులు చేయటం అనే కార్యక్రమంలోకి రావడం లేదు. మేము ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తాం, మేము ఇల్లు కట్టిస్తాం, మేము వృద్ధాప్య పింఛన్ ఇస్తాం, మేము వితంతు పింఛన్ ఇస్తాం, మేము పీడిఎస్ కింద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం ఇస్తాం, మేము 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 అనేది మాట్లాడుతున్నారు.
అసలు మీరెవరయ్యా నేను అడుగుతున్నా. సమస్యలు జనాన్ని పోయినప్పుడు సమస్యలు జనం పరిష్కరించుకునేటట్టు చేయటమా సరైన ఆన్సరు, లేక జనం బదులు మనం పరిష్కరించటమా? ఒక మనిషికి అన్నం పెట్టడమా, అన్నం సంపాదించుకునే మార్గం నేర్పడమా? చాలా పాతకాలపు చైనీస్ సామెత ఉంది, చేపలను పట్టడం నేర్పడమా చేపలు ఇవ్వడమా అనేది. చేపలు ఇస్తూ ఉంటే తీసుకుంటానుంటారు, పట్టడం నేర్పిస్తే ఇచ్చే పని నీకు దొరుకుతుంది. ఎప్పుడైనా సమాజాన్ని బాగు చేయాలనుకునేటోళ్ళు వాళ్ళు ఎవరైనా సరే, పరిపాలించేటోళ్ళైనా బయట ఉండేటోళ్ళైనా, వాళ్ళు చేయాల్సిన పని ప్రజలు తమ సమస్యల్ని తమంతట తామే పరిష్కరించుకోగలిగే స్థాయికి జనాన్ని పెంచడమే చేయాలి. ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడ మొదలెట్టాలి అనే సమస్య వస్తుంది. పెద్దవాళ్ళకి అనేక మందికి ఇవి చెప్పడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళు చెప్పినప్పుడు బాగా చెప్తే వింటారు, తర్వాత మర్చిపోతారు, పట్టించుకోరు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే ఆలోచన తీవ్రంగా కొన్ని దశాబ్దాలు పనిచేసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఒక స్కూల్కో ఓ కాలేజీకో వెళ్ళి 1000 మంది పిల్లలను కూడా మనం కూర్చోబెట్టి 5 నిమిషాలంటే 5 నిమిషాల్లో కూడా కొన్ని విషయాల్లో మోటివేట్ చేయొచ్చు మనం. అట్లాంటి సింపుల్ ప్రయోగాలు కూడా చేశాం. కూల్ డ్రింకులు 15 రూపాయలు పెట్టి కొంటాం, ఇందులో యాసిడ్స్ ఉన్నాయి, ఇందులో పురుగు మందులు ఉన్నాయి. ఈ 15 రూపాయలు రూపాయి ఖరీదైన ఈ వస్తువులు 6 రూపాయలు ప్రచారానికి ఖర్చు అవుతుంది, 8 రూపాయలు అమెరికా పోతుంది. నా ప్రియమైన దేశభక్తులారా, మీరు వీటిని వాటే బదులు మన అమ్మ నాన్నలు, మన రైతులు తయారు చేసే టెంకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, మజ్జిగ, పాలు, నిమ్మకాయ నీళ్ళు, నన్నారి ఇట్లాంటివి తాగండి అని అంటే అంతా కలిపి నిమిషం కాలే, నిమిషం లోపల మోటివేట్ అయ్యే పిల్లలు మేము ఇంకా తాగమని ప్రతిజ్ఞలు చేసిన సందర్భాలు కొన్ని వందలు మేము చూసాం. పిల్లలు మారుతారు. వాళ్ళకి ఆకర్షణీయంగా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, మోటివేట్ చేసేటట్టు చెప్పాలి, కదిలించేటట్టు చెప్పాలి, చెప్తే మారుతారు. ఈ 1000 మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు 2000 మందికి ఈ విషయాలు నచ్చ చెప్పాలంటే 2000 దినాలు ఖర్చు పెట్టినా కూడా నచ్చ చెప్పలేము. ఇది మన అనుభవం. అందుకని ఎక్కడి నుంచి మొదలెట్టాలి సమాజంలో మార్పు తీసుకురావాలంటే అనేది మనం గమనించినప్పుడు విద్యాలయాల దగ్గర నుంచి మొదలెట్టాలి. మనకు ఒకవేళ ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వల్ల భావజాలు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు కొన్ని వేల స్కూళ్ళు పెట్టి, సరస్వతి శిశు మందిరాలని, విద్యాభారతి పేరుతో హై స్కూళ్ళు పెట్టి పిల్లల్ని ఆ వయసు నుంచి తయారు చేయటం మొదలెట్టారు. ఈరోజు అధికారంలోకి వాళ్ళు వచ్చారు అంటే ఢిల్లీలో దీని వెనక ఒక 70-80 ఏళ్ళ కృషి ఉంది. దీన్ని మనం మర్చిపోకూడదు. మంచి చెడుల్లోకి వెళ్ళడంలో ఆ మెథడు చాలా కరెక్ట్ మెథడు. విద్యాలయాలను పట్టుకోవాలనేది, విద్యార్థులను ఆ దశలో పట్టుకోవాలనేది. ఇప్పుడు ఆ విద్యార్థులు 2 తరాల తల్లిదండ్రుల కింద మారినారు. ఆ తల్లిదండ్రులు కూడా ఆ భావజాలం నిలబడ్డది. విద్యార్థి దశలో ఎక్కిన భావజాలం ఆ విద్యార్థికి నేరుగా ఉపయోగపడేదే కాకుండా, విద్యార్థిని నేరుగా ఇన్ఫ్లుయెన్స్ చేసేదే కాకుండా వాళ్ళ తర్వాత తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ముందు తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని విద్యార్థుల దగ్గరికి పోవడమే, ఏ సామాజిక సమస్యని పరిష్కరించాలనుకుని ఎవరైనా విద్యార్థుల దగ్గరికి పోవడమే సరైంది. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాం, లేదో కాలేజీకి వెళ్ళాం. ఒక కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళామనుకోండి, ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి మీ కాలేజీలో ప్రోగ్రాం పెడతామండి అంటాం. ఏం పెడతారా అంటాడు. మీ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా, ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళ మార్కుల లిస్టు కంటే ముందు, వీళ్ళ వేషధారణ కంటే, వీళ్ళ బూట్లు టక్కు టై కంటే ముందు వీళ్ళ మానవ సంబంధాల పద్ధతులు ఎలా ఉన్నాయి, వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, భావ ప్రకటన నైపుణ్యాలు ఎలా ఉన్నాయని చూస్తారా చూడరా? ఖచ్చితంగా చూస్తారని చెప్తారు వాళ్ళు. వాటిని నేర్పిస్తాం మేమని చెప్పి ఎంటర్ అవుతాం. ఇది ఎంట్రీ పాయింట్. సమాజాన్నంతా మార్చడం ఎలా చెప్తాము, లోకాన్నంతా బాగు చేస్తామని చెప్తే మనల్ని రానియరు. మీ పిల్లలకి తక్షణమే ఉపయోగపడే మేము నేర్పిస్తామంటే ఖచ్చితంగా రాణిస్తారు. అలా ఎంటర్ అయ్యి కనీసం ఒక్క క్లాస్ రూమ్ను మన చేతికిచ్చినా మనం చెప్పే విషయాలను ఆధారం చేసుకుని తర్వాత పదే మనల్ని రాణిస్తారు. ఇక్కడ కూడా స్కీమ్ అయింది. ఇది మొదటి స్టేజ్ ప్రోగ్రాం. ఒక కాలేజీకి వెళ్ళాం. ఈ కాలేజీలో అది ఎంతమంది అని ఉండని, 100 మందిని చేతికి అప్పచెప్పని, 1000 మందిని అప్పచెప్పని, నీ వెంట జూనియర్స్ కూడా వస్తారు. ఈ జూనియర్స్తో 4-5 నిమిషాలు మాట్లాడించి, వాళ్ళకి ఎక్స్పోజర్ కోసం మాట్లాడించి, ఒక అర్ధగంట పాటు
మెయిన్ ఉపన్యాసం ఉండాలి. మనతో వెళ్ళిన మెయిన్ ఉపన్యాసకుడు, ప్రధానమైన ఉపన్యాసకుడు మాట్లాడతాడు. అర్ధగంట కంటే మించి మాట్లాడక్కర్లా. ఈ అర్ధగంటలు కూడా మేము చెప్పేవి వింటే నీకేం లాభం అనేదే చెప్పాలి. మేము చెప్పేవి వింటే మాకేం లాభం మాట్లాడకూడదు, మీకేం లాభమే మాట్లాడాలి. అర్ధగంట సేపు మాట్లాడిన క్రమంలో జెనిత్కి, హయ్యెస్ట్ లెవెల్కి పట్టుకెళ్ళి టక్కన ఆపేస్తాం. ఇలాంటి విషయాలు మరిన్ని నేర్చుకోవాలంటే మా దగ్గరికి రండి అంటాం. ప్రతి నెల ఫిక్స్డ్ ప్లేస్, ఫిక్స్డ్ టైం, ఫిక్స్డ్ డే. రోజు ఫిక్స్ అయింది, టైమింగ్ ఫిక్స్ అయింది, ప్లేస్ ఫిక్స్ అయింది. ఇట్లాంటి ప్లేస్ ఎంపిక చేసుకుని ప్రతి నెల ఇలాంటి శిక్షణ మేము ఇస్తాం. మీకు గోల్ సెట్టింగ్ మీద నేర్పిస్తాం, మంచి మానవ సంబంధాలు ఎలా పెంచుకోవాలో నేర్పిస్తాం, ఇటులోని టెక్నిక్స్ చెప్తాం, అవసరమైతే మెమరీ ట్రైనింగ్ లాంటిది ఇస్తాం. ఇలాంటివి ఇస్తామని చెప్పినప్పుడు వీళ్ళని ఒక పూట 3 గంటలు మన దగ్గరికి రప్పించుకోవచ్చు. ఈ అరగంట సేపు మాట్లాడిన తర్వాత మన ఇంటి వచ్చినటువంటి వాళ్ళు మనం ఇచ్చిన ఒక అనౌన్స్మెంట్కి సంబంధించి వాళ్ళు ముందుకెళ్తారు. ఇలాంటివి నేర్చుకోదలుచుకున్న వాళ్ళు మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ మొబైల్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి మాకు ఇవ్వండి అని అడిగితే, ఆ ఊపులో మనం మోటివేట్ చేసిన ఊపులో చాలామంది మీకు పేర్లు ఇస్తారు. వీళ్ళందరూ రారు మన ప్రోగ్రాంకి. ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ 2-3 సార్లు మెసేజ్ ద్వారా ఇవ్వండి, ఫోన్ చేసి చెప్పండి, వీలైతే కలవండి. ఒక 40 నుంచి 50 మంది మన 2వ లెవెల్ ప్రోగ్రాంకి వచ్చినట్టు చూసుకోండి. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ఈ గోల్ సెట్టింగ్ గురించి, లక్ష్య సాధన గురించి, మానవ సంబంధాల గురించి, కమ్యూనికేషన్ స్కిల్, భావ ప్రకటన నైపుణ్యం ఎట్లా పెంచుకోవాలనే దాని గురించి అర్ధగంట ఉపన్యాసం ఉంటుంది. మరో అరగంట వచ్చినటువంటి పార్టిసిపేట్ చేయడానికి, పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళతో 1-2 నిమిషాలు మాట్లాడిస్తాం. దాంతో వాళ్ళకి మేము కూడా పాల్గొన్నామనే ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇది 2వ స్టేజ్ ప్రోగ్రాం. ఈ స్టేజ్ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు మాలాగా ఉపన్యాసకులుగా మారాలి అంటే స్కూళ్ళు, కాలేజీలకు వచ్చి అద్భుతంగా మాట్లాడి జనంలో గుర్తింపు, గౌరవము సంపాదించుకోవాలంటే ఫర్దర్గా మేము ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఎవరి పేర్లు ఇస్తారని తీసుకొని వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఉపన్యాసం ఇవ్వడం మీద లోతైన శిక్షణ ఇస్తాం. వీళ్ళని మన వెంట తీసుకుపోతాం. ఆ లోతైన శిక్షణ అన్నది 3rd స్టేజ్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో రాటుదేలినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో మొత్తం మీద మనం ఇనిషియల్ కాంటాక్ట్ నుంచి లెక్కేస్తే 100 మంది మన స్కూల్లో మాట్లాడితే 10 మంది 2వ లెవెల్ ప్రోగ్రాంకి వస్తే అందులో ఒక్కడు బయటకు వచ్చినా, అంటే 1% స్పందించినా చాలా పెద్ద స్పందనే. వీళ్ళని మన వెంట తీసుకెళ్ళి కొన్ని స్కూళ్ళల్లో, కాలేజీల్లో మాట్లాడించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అడుగుతారు మనల్ని నెక్స్ట్ ప్రోగ్రాం ఎప్పుడని. ఈ స్థాయికి తీసుకురావాలి. అంటే స్కూల్ ప్రోగ్రాం పిల్లల యొక్క శిక్షణ కోసము, ఉపన్యాసకుల శిక్షణ కోసము, కాలేజీ ప్రోగ్రాము ఈ శిక్షణకి పనికొచ్చటం, సంపాదించడం కోసము. మనం ఒక్కసారి ఆలోచించి చూద్దాం. ఈరోజు ఏ సంస్థలోనైనా, ఏ పార్టీలోనైనా క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలందరూ వాళ్ళ విద్యార్థి దశ నుంచి వచ్చారు, అవునా కాదా? మనం ఆ విద్యార్థి దశలో నుంచి వాళ్ళని పట్టుకోవాలి. అన్ని మంచి పనులు నేర్పించడం అక్కడే సాధ్యం కావాలి. కాబట్టి ఒక కాలేజీకి వెళ్ళి కొత్త నాయకత్వాన్ని సంపాదిస్తాం. ఈ నాయకత్వానికి శిక్షణ కోసం స్కూళ్ళకి వెళ్తాం. అది స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పద్ధతి ఏంటంటే ఎప్పుడో నెలకో, 2 నెలలకో, సంవత్సరానికో, 2 ఏళ్ళకో స్కూల్కి వెళ్ళి మేము కూడా ప్రోగ్రామ్ చేసామని చెప్పంటే చాలదు. ప్రతి స్కూల్కి మనం చెప్పే మర్చిపోకముందే మళ్ళా పోవాలి, నెల లోపల మళ్ళా పోవాలి, సంవత్సరంలో 4-5 సార్లు పోవాలి. ఎక్కువ చోట్ల మాట్లాడాలని తాపత్రయంతో 20-30 స్కూళ్ళు పోతూ ఉంటారు. ఆ స్కూల్కి మళ్ళీ ఏడాది దాకా పోరు, ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్కి పదే పోవడం ద్వారానే కొత్త కార్యకర్తలు దొరుకుతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందువలన ఒక్కరం మనం పనిచేయగలిగేమంటే వారానికి ఒక్కసారి, ఆ ఒక్కసారి కూడా ఏంటంటే ఒక 2 గంటల టైము మొత్తం ప్రోగ్రాం సెట్ చేసుకోవడానికి. వారానికి 2 గంటల టైం మనం ఇస్తే వారానికి ఒక ప్రోగ్రాం చొప్పున 4 ప్రోగ్రాంలు నెలకు చేయొచ్చు. ఈ 4 ప్రోగ్రాంలు వచ్చినటువంటి వాళ్ళని నెలాఖరులో ప్రోగ్రాం పెట్టి ఒక 30-40 మందితో ఇందులోంచి ఎంపిక చేసుకున్న వాళ్ళని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మన వెంట తెచ్చిపోవచ్చు. కాబట్టి ఇక్కడ కీలకమైనది వారానికి 2 గంటలు సమయం ఇవ్వాలి. వారానికి 2 గంటలు కూడా సమయం ఇచ్చే పరిస్థితి నాకు లేదని ఎవరన్నా అంటే ఇది అబద్ధం, ఇది వాస్తవం కాదు.
ప్రతి ఒక్కరికి వారానికి 2 గంటల టైం ఈజీగా ఇవ్వగలరు. అంతకంటే మించి భారం కూడా పెట్టడంలా. ఏం మాట్లాడాలి పిల్లల దగ్గర శిక్షణ తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి శిక్షణ తీసుకోవాలి. ఆ ఏమి ఎలా అనేది నేర్చుకున్నాకనే ఆ ప్లానింగ్ చేసుకున్నాకనే పోవాలి. రిహార్సల్ స్టేజ్కి కింద చేసుకోవాలి, స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వాలి. స్కూల్లో కాలేజీల్లో మాట్లాడడం ప్రదర్శన అయితే ఎలా మాట్లాడాలని రిహార్సల్ బయట చేసుకోవాలి. అలాంటి శిక్షణ మనం బయట ఇచ్చుకోవాలి. కాబట్టి ఈరోజు ఏ సంస్థకైనా మాట్లాడగలిగే వాళ్ళు, ఉపన్యాసం ఇవ్వగలిగేటోళ్ళు పెద్ద కొరత ఉంది. ఈ కొరతను మనం తక్షణమే పరిష్కరించుకోవాలి. అట్లా మనం ఏంటంటే ఒక సిటీలో ఒక 100 స్కూళ్ళు ఉంటే 100 స్కూళ్ళకి ఒక నెల లోపల మనం వెళ్ళగలిగే పరిస్థితి వస్తే మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అంటే చూసే జనం ఎలా చూడాలంటే మనల్ని, ఇదిగో వీళ్ళైతే సమాజాన్ని మార్చగలరు, ఇంకెవరు మార్చలేరని అభిప్రాయం రావాలి వాళ్ళకి. అలా రావాలి అంటే ఫ్రీక్వెన్సీ ఉండాలి, నెల నెల వెళ్ళగలగాలి, అన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళగలగాలి. 1 or 2% జనం మారితే సమాజం మారుతుంది. 1 or 2% మనం ఈజీగా టార్గెట్ చేసి మనం చెప్పొచ్చు. మన దగ్గరికి 2వ స్టేజ్లో వచ్చినప్పుడే వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనం ఇతరుల కోసం ఎందుకు పనిచేయాలనే విషయాన్ని కూడా మనం వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాం. ఆ ఇతరుల కోసం పనిచేయడంలో మొదటి భాగం ఏంటంటే ఇతరుల కోసం ఒక ఉపన్యాసం తయారు చేసుకుని పోయి మాట్లాడడం. ఇందులో నీ గుర్తింపు అనేది ఉంది. నువ్వు మాట్లాడేటప్పుడు ఆకర్షణీయంగా మాట్లాడాలి, లేకపోతే వినరు. అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, లేకపోతే అర్థం కాదు వాళ్ళకి, నీ వెంట రారు. మోటివేట్ చేసేటట్టు, కదిలించేటట్టు మాట్లాడాలి, వాళ్ళే నీ క్లాసులకు వస్తారు. కాబట్టి ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు కదిలించేటట్టు మాట్లాడడం అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను మనం ఇక్కడ నేర్చుకుంటాం, పిల్లల దగ్గరికి వెళ్తాం. దీన్ని మనం స్కూల్ ప్రోగ్రాం కింద మనం మాట్లాడుకుంటున్నాం. మనం వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేయాలంటున్నాం. మనం ఈ పద్ధతిని చాలా కాలం నుంచి నిర్లక్ష్యం చేశాం. బాగా తెలుసుకున్న విషయం చెప్తే చాలు, జనానికి క్లాస్ చెప్తే వింటారు, వాళ్ళే నేర్చుకుంటారు అనుకుంటున్నాం. తప్పది. మనం ప్రిపేర్ అయ్యి చెప్పాలి. మనం చెప్పేది ఆకర్షణీయంగా అర్థమయ్యేటట్టు, మోటివేట్ చేసేటట్టు ఉండాలని మన వైపు నుంచి జాగ్రత్త. అవతల వాళ్ళు వినాలి, విన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాళ్ళు అంగీకరించాలి సరైందని, అంగీకరించిన వాళ్ళు ఇష్టపడాలి, ఇష్టపడిన వాళ్ళు చేయాలి అనుకోవాలి, చేయాలి అనుకున్న వాళ్ళు చేయాలి. ఇప్పుడు చేయాలి అంటే మన స్కీములు ఏంటంటే మన ఇంటి వచ్చి ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధం కావాలి. ఇది చేయాలి అంటే అర్థం. ఒకసారి అలా చేయాలి అనేది పూర్తయిన తర్వాత ఈ చేయడంలో ఉన్న లోటుపాట్లు ఏందో సమీక్ష చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, మరలా చేయాలి. అలా ఇంప్రూవ్ అవుతూ పోవాలి. ఈ ఇంప్రూవ్మెంట్కి పదే పదే మాట్లాడడం ఎంత ఉపయోగమో మనం స్వయంగా స్టడీ చేయటం అంత ముఖ్యం. మనం చదవాలి, మనం చూడాలి, మనం వినాలి. బాగా వినని వాడు బాగా మాట్లాడడం నేర్చుకోలేడు. కాబట్టి అది కూడా ఒక అవసరమే. అందువలన ఒక స్కీమ్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం మనం రాబోయే జనరేషన్కి ఈ సమాజంలో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన తరఫీదును మనం ఇచ్చుకొని ఈ నంబర్ని పెంచుకొని సమాజాన్ని మార్పు చేయడానికి మనం సిద్ధం కావాలి. మరొక మార్గం లేదు, వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు అనేది జన విజ్ఞాన వేదిక భావిస్తూ ఉంది.